ఒక ఊరిలో ఇస్మాయిల్ ఇంకా సారా అనే దంపతులు ఉంటారు. వాళ్ళకి పెళ్ళై 10 సంవత్సరాలైనా కానీ వారికి పిల్లలు కలగరు. ఇదే విషయంలో ఇస్మాయిల్ ఇంకా సారా చాలా ఆవేదన చెందుతూ ఉంటారు. ఒకవైపు సారా ఇంటి పనులన్నీ చేస్తూ ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. సారా తనలో తాను ఇలా కుమిలిపోతుంది. ఓ పరలోకమునందున్న నా తండ్రి, నాకేలా ఇంతటి కష్టంనిచ్చినావు? అందరికీ బిడ్డలు ఉన్నారు, నాకు ఒక్క బిడ్డనైనా ఇవ్వాలని నీకు అనిపించలేదా? ఈ వేదనను నేను తట్టుకోలేకుండా ఉన్నాను. పెళ్ళై 10 సంవత్సరాలైనా కానీ నా కడుపున ఒక్క బిడ్డ కూడా లేడని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడని నేను విశ్వసిస్తున్నాను. నాకు ఒక బిడ్డని దయచేయ్యా అని సారా రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకోవైపు ఇస్మాయిల్ కూడా పొలం పని చేస్తున్నా కూడా బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆదివారపు ఆరాధనకు మాత్రం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. పాస్టర్ గారు వీళ్ళకి మంచి మాటలు చెప్తూ వాళ్ళని ఇంకా దేవుని మార్గంలో నడవడానికి సహాయపడుతూ ఉండేవారు. ఒకరోజు సారా అత్తగారైన ఎస్తేర్ సారాని ఇలా అంటుంది, ఈమె కోడలా, ఇంటి పనంతా ఎక్కడిదక్కడే పెట్టి ఎక్కడికి వెళ్ళావే? నీకు ఏ పని చేయడం చేత కదా? పిల్లల్నెలాగూ కనలేవు, ఇంటి పని కూడా చేయలేవా ఏంటి? నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదే. అది అత్తయ్య, ఈరోజు ఆదివారం కదా, ఆరాధనకు వెళ్ళి వస్తున్నాను. నాతో పాటు మీ అబ్బాయి కూడా వచ్చారు. ఆయన అటు నుంచి అట్టి పొలానికి వెళ్ళారు. నేనేమో ఇలా ఇంటికి వస్తున్నాను. ఇప్పుడే చిటికెలో ఇంటి పనంతా చేసేస్తాను. అవన్నీ నాకు తెలియదే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ నాకు ఇంటి పనంతా పూర్తి చేసి వెళ్ళు అని పిల్లలేని కారణంగా అత్తగారు సారాని చాలా చులకనగా చూసేవారు. ఇలా అత్తగారు రోజు రోజుకి చాలా కఠినంగా ప్రవర్తించేవాళ్ళు. ఏం సారా, హాస్పిటల్కి వెళ్ళావు కదా, హాస్పిటల్లో ఏం చెప్పారు? నీకు అసలు పిల్లలు పుడతారా పుట్టరా? అది అత్తయ్య, నాలో అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నేను కొంచెం బలహీనంగా ఉన్న కారణంతోనే నాకు పిల్లలు పుట్టడం లేదని కొంచెం బలమైన ఆహారం తీసుకోమని చెప్పారు అత్తయ్య. ఏంటే, నువ్వు బలహీనంగా ఉన్నావా? రోజుకి 3 పూటలా దుక్కలా తిని డ్రమ్ములా తయారయ్యావు. అందుకే నీకు పిల్లలు పుట్టడం లేదు. నా మాట విని ఈ రోజు నుంచి రోజుకి 1 పూటే ఆహారం తీసుకో. అప్పుడు ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోయి నీకు పిల్లలు త్వరగా పుడతారు. లేదంటే నా కొడుక్కి 2వ పెళ్లి చేయాల్సి వస్తుంది. ఎస్తేర్ అన్న మాటలకి సారా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకరోజు సారా ఇంటికి తన ఆడపడుచైన మేరీ వస్తుంది. చూడు వదినా, నేను నీకొక విషయం చెప్పాలని వచ్చాను. నేను ఎప్పుడూ నీ మంచే కోరుకుంటాను కదా. మీకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మీకు పిల్లలు కలగలేదు. నీలో ఏదో ఇబ్బంది ఉందని అందరూ అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు అన్నయ్యకి ఇంకో పెళ్ళి చేయొచ్చు కదా వదినా. అదేంటి మేరీ, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? 10 సంవత్సరాలు అయితే మాత్రం నాకు పిల్లలు పుట్టరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఇలాంటి సూటిపోటి మాటలన్నీ ఎదుర్కొని నేను నా దేవుడిలో ఇంకా బలపడుతున్నాను. నేను చర్చికి వెళ్ళి రోజు ప్రార్థన కూడా చేసుకుంటున్నాను. నా కోసం దేవుడు ఖచ్చితంగా బిడ్డలు కలిగేలా చేస్తాడు. కానీ వదినా, నేను చెప్పేది నువ్వు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అన్నయ్య నీతో చెప్పకపోయినా పిల్లలు లేరని చాలా బాధపడుతున్నాడు. నీలో ఉన్న అనారోగ్యం కారణంగా అన్నయ్య ఎందుకు జీవితాంతం పిల్లలు లేకుండా ఉండాలి చెప్పు? అన్నయ్యకి 2వ పెళ్లి చేస్తే వాడికైనా పిల్లలు పుడతారు కదా. అప్పుడు నువ్వు ఆ పిల్లలను చూస్తూ సంతోషంగా ఉండొచ్చు వదినా. నేను చెప్పిన విషయం గురించి ఒక్కసారి ఆలోచించు. సారాకి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పక్కకు వచ్చేస్తుంది. సారా ఇంటికి వచ్చి భర్తతో ఇలా మాట్లాడుతుంది.
చూడండి, మీరు నాకు పిల్లలు కలుగురని తెలిసి కూడా ఎందుకు నాతోనే ఉంటున్నారు? నాకు ఇలా ఉండటం అస్సలు ఇష్టం ఉండలేదు. మీరు రెండో పెళ్లి చేసుకోండి. దానికి నేను పూర్తిగా అంగీకరిస్తాను. మీరైనా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు సూటిపోటి మాటలు నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నా కోసం మీరు ఎదురు చూస్తూ ఉండటం, నాకేమో పిల్లలు కలగకపోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు నీకు ఏమైంది సారా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మనం రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం కదా. నీకు తెలుసు కదా, విశ్వాసంతో ఉంటే దేవుడు ఘనమైన కార్యము మన యందు జరిగిస్తాడు అని. మరి నువ్వెందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నావు? లోకుల మాటలు ఎందుకు వింటున్నావు? సాతాను శోధనలో నువ్వు పడొద్దు సోరా. నన్ను కూడా పడేయొద్దు. అదంతా కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. అది లేదు ఇది లేదు. ఈరోజు నీకేదో అయ్యింది. పద, చర్చి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వద్దాము. నీ మనసులో ఉన్న ఆందోళనంతా తీరిపోతుంది. ఇస్మాయిల్ ఇంకా సారా పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. ఇస్మాయిల్ పాస్టర్ గారితో ఇలా అంటాడు. సారా చెడు తలంపులతో శోధింపబడుతుంది. తన మనసులో సాతాను శోధనలు ఉన్నాయి. తన హృదయంలో ఆవేదన ఉంది. తన కోసం ప్రార్థన చేయమని చెప్తాడు. అప్పుడు పాస్టర్ గారు ఇలా అంటాడు. ఏమ్మా సారా, ఎందుకంత కలవరం చెందుతున్నావు? నీకు తెలుసా, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీకోసం శ్రేష్టమైన దానిని దాచుంచాడని. అలాగే నువ్వు విశ్వాసంలో ఏమాత్రం సడలిపోకూడదు. చూడమ్మా, మనకి ఎంత విశ్వాసం ఉంటే అంత ఘనమైన కార్యాలు మన జీవితంలో మనం చూస్తాము. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మనము ఎంత విత్తనాలు విత్తితే అంత పంటని కోయగలం. నువ్వు కూడా కన్నీరు అనే విత్తనాన్ని విత్తమ్మా. కన్నీటితో నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా నీకోసం గొప్ప ఫలం సిద్ధంగా ఉంచుతాడు. కన్నీటి ప్రార్థన చెయ్యండి. ఆ మాటలకి సారా కళ్ళల్లో నీళ్లు ఏరులై పారతాయి. సారా చాలా దుఃఖిస్తూ, చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు, నా హృదయంలో ఉన్న కలవరాన్నంతా తీసివేసి ఈరోజు నా దగ్గర పవిత్రాత్మని నాపై కురిపించినందుకు ఈరోజు నుంచి నేను దేవుణ్ణి కన్నీటి ప్రార్థన చేస్తాను. నాకు కావలసిన దొరికే వరకు నేను దేవుని పాదాలు విడవను. నన్ను క్షమించండి అని వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి సారా ఇంకా ఇస్మాయిల్ దేవుడి కోసం కన్నీటి ప్రార్థన చేస్తారు. రోజు 3 పూటల తమ గదిలో తలుపులు వేసుకొని మోకాళ్లపై నిలబడి కన్నీటి ప్రార్థన చేస్తారు. తమకు ఒక్క బిడ్డని దయచేయమని, లోకుల మాటల నుంచి తమని రక్షించమని, నవ్విన నోట్లన్నీ మూసివేయమని దేవుని చాలా కన్నీటి ప్రార్థనతో చేస్తారు. అలాగే సారా ఇమ్మాన్యుయేల్ కొంతకాలానికి ఒక పండంటి మగబిడ్డకి జన్మనిస్తారు. వారి సంతోషం వర్ణనాతీతం. అప్పుడు ఇస్మాయిల్ ఇలా అంటాడు. చూడు సారా, ఇది దేవుడు మన విషయంలో చేసిన గొప్ప కార్యం. కాబట్టి ఈ బిడ్డ విషయమై మనం చర్చిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యం ద్వారా ఇంకొక 2 మారినా మనకి మంచి జరుగుతుంది కదా. అలా చర్చికి వెళ్ళి వారికి కలిగిన కుమారుడి విషయమై వారు సాక్ష్యం చెప్తారు. ఆ రోజు పాస్టర్ గారు ఇలా మాట్లాడతారు. చూడండమ్మా, సారా ఇంకా ఇస్మాయిల్ విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుని మాట ఈరోజు నిజమైంది. ఆలస్యం అవుతుందంటే దేవుడు నీ కోసం శ్రేష్టమైన దానిని దాచాడు అన్నట్లే ఈరోజు వీరి కోసం దేవుడు స్వాస్థ్యంనిచ్చాడు. ఇలాగే మీ జీవితాల్లోనూ జరుగునుగాక. ఆమేన్.